ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇర్మియాతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు, ఈ మాటల్లో మనం గమనించి నేను నీకు తోడై ఉన్నాను, ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. మరి ఎదురుగా శత్రువులు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ ఆ శత్రువుల పైన విజయము చేకూర్చేదానికి, ఆ యొక్క సమస్యల నుండి విడిపించేదానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తోడుగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే మరి దేవుని యొక్క వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. యూదారాజు 18వ వచనంలో యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నీవు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉంటున్నట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో మరి ఇర్మియా గడుపుతున్నప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడినప్పుడు దేవుని సన్నిధిలో నుండి తప్పించుకోవాలని 8వ వచనం, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవాకు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చింది, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. మరి 4వ వచనంలో యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చాను, గర్భంలో నేను రూపింపక మునిపే నేను నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. దేవుడు ఇర్మియాను ఏ రీతిగా కనుగొన్నాడంటే గర్భములో పిండముగా ఉన్నప్పుడే ప్రతిష్ఠించాడంట. క్రీస్తునందు ప్రేమైన తన ప్రజల కొరకు దేవుడు గొప్ప కార్యాలను చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. తన ప్రేమించినటువంటి ప్రజలు, తాను నిర్మించుకున్నటువంటి ప్రజలు, తాను సృష్టించుకున్నటువంటి ప్రజల కొరకు దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ ఇర్మియాను కూడా ఒక ప్రవక్తగా తన ప్రజల కొరకు ఒక సాధనముగా, ఒక పనిముట్టుగా వాడుకుంటూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి పిండముగా ఉన్నప్పుడైతే ప్రతిష్ఠ చేసుకున్నాను అని దేవుడు మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి సమస్యలు ఏదైనా, కష్టాలు ఏదైనా, కన్నీళ్ళు ఎన్ని ఉన్నా కూడా దేవుడు తోడుగా ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటున్నాను. మరి నువ్వు వారితో యుద్ధమునికి పో, కానీ వారు నీ పైన విజయము పొందలేరు. ఎందుకనగా జీవం కలిగినటువంటి దేవుడు, జీవాధిపతి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు తోడుగా ఉంటున్నాడు. కాబట్టి మరి శత్రువులకు అపజయము, నీకు విజయము చేకూర్చుందని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు, మనల్ని సృష్టించుకొని ఉంటున్నాడు, మనల్ని ఏర్పరచుకొని ఆయన బిడ్డలుగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అనేక సమస్యల గుండా, అనేక కష్టాల గుండా, అనేక ఇబ్బందులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లే, మనం దిగులు పడాల్సిన అవసరం లే. దేవుడు మన పక్షమున ఉంటున్నాడు, దేవుడు మనతో ఉంటున్నాడు, దేవుడు మనకు సహాయం చేసేదానికి ఆయన ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటలు దాన్ని నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.